డీటెయిల్స్ చూస్తే పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని రేవంత్ సర్కారు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలోనూ సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలని నిలదీశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల కాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు హరీష్ రావు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 18 నెలలుగా పెండింగ్లో ఉన్న సిబ్బంది జీతాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని గొప్పగా ప్రకటించారని, కానీ అది కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు హరీష్ రావు.